వైజయంతికి నిషికి చుక్కలు చూపిస్తుంది ధాత్రి. ఈలోపు వెంటనే నడుం పట్టుకొని చాలా బాధపడుతూ ఉంటుంది వైజయంతి. ఇక రౌడీలకు ఎలాగైనా చెప్దామని యువరాజ్ ఫోన్ పట్టుకొని బయటకు వస్తాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంటుంది. ఎలా కలుస్తుంది యువరాజ్ ఫోన్? స్విచ్ ఆఫ్ అయి వస్తూ ఉంటుంది కదా. బయటన్న మన రౌడీలకు కాల్ చేస్తూ ఉంటే ఇక స్విచ్ ఆఫ్ వస్తుంది కదా. ఈలోపు కేదార్ వాళ్ళకు సమాధానం చెప్పి పంపించినట్టున్నాడు అనేసరికి యువరాజ్ షాక్ అయిపోతాడు. రౌడీలేంటి, కేదార్ సమాధానం చెప్పడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు జగదాత్రి? అదే యువరాజ్, నువ్వు రౌడీలను పెట్టించావు కదా, అంటే శ్రీవల్లిని చంపి తర్వాత శ్రీవల్లిని ఇక నీ చేతికి మట్టంటకుండా కిడ్నాప్ చేయించి తనని చంపించాలని చెప్పేసి నువ్వు అత్తయ్య నిషి ముగ్గురు కలిసి ప్లాన్ చేశారు కదా, ఆ విషయం గురించి మాట్లాడుతున్నా. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నేను శ్రీవల్లిని చంపించడం ఏంటి? నేను నా ఫ్రెండ్కి కాల్ చేస్తున్నాను. అవునా, నిజమా? ఇప్పుడు బయటున్న రౌడీల తాట తీస్తున్నాడు కదా, వాళ్ళతోనే నిజం చెప్పిద్దాంలే. ఇదిగో జగదాత్రి, మా పర్సనల్ విషయంలో నువ్వు జోక్యం తీసుకోవడం మర్యాద దక్కదు. మీ పర్సనల్ అయితే నేను పట్టించుకోపోయేదని కాను, కానీ శ్రీవల్లిని చంపడానికి మీరు ఇంతగా క్రూరతంగా పనులు చేస్తున్నారు కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. ఎందుకంటే అత్తయ్య ఉన్ను నిషి ఇద్దరు కలిసి ఇందాక పెద్ద భాగోతం చేశారు కదా, ఆ విషయం నాకెలా తెలుసు అనుకుంటున్నారా? మీరు నిన్న మాటల్లో పడి ఇక ఏకంగా శ్రీవల్లిని చంపాలని నువ్వు పక్కగా ప్లాన్ చేసావు చూడు, అప్పుడే విన్నాను. ఎందుకంటే మామయ్య దత్త తీసుకుంటున్నా అనే ఒక మాటతోనే మీరు ఏదో రకంగా ప్లాన్ చేస్తారని పసిగట్టి ఇక మీ ప్లాన్ని తెలుసుకొని మీ ప్లాన్ మీకు తిప్పికొట్టేలా చేశాను. మీరు ఎన్ని ప్లాన్ చేసినా అది తిరిగి మీకు మాత్రమే కొడుతుంది. ఎందుకంటే ఆ పైనున్నవాడు ఒక రాత రాశాడు, శ్రీవల్లి ఇంటి బిడ్డ అని. మామయ్య తన నోటెంబడే తను బయట పెట్టే రోజు కూడా వస్తుంది. అంతేకాదు, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక దత్త తీసుకున్న కార్యక్రమంలో కూడా మామయ్య తన నోటెంబడి శ్రీవల్లి నా కూతురని ఈ ఇంటికి వారసత్వం అన్నట్టుగా చెప్పాడు. ఇదంతా చాలదా? అసలు ఇంతలా శ్రీవల్లి మీద పగపట్టాల్సిన అవసరం ఏమున్నది మీకు అని చెప్పేసి ధాత్రి అడుగుతూ ఉంటుంది. శ్రీవల్లికి ఎవ్వరు లేరని చెప్పేసి మీరు ప్లాన్ చేసి తనని ఏదో ఒకటి చేయాలనుకుంటే ముందు మీ నిజాన్ని బయట పెడతాను. శ్రీవల్లిని చంపడానికి మీరే ఇలా చేశారని ఇంట్లో వాళ్ళకందరికీ తెలిసేలా చేస్తాను. ఇంకొకసారి శ్రీవల్లికి ఇవ్వలేరని చెప్పేసి మీ ఇష్టానుసారంగా తనని ఏదో రకంగా బయటికి పంపించాలంటే ఈసారి ఎవరిని వదిలిపెట్టనని చెప్పేసి ధాత్రి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. తెల్లారితే దత్తతి కార్యక్రమం, అన్ని ఏర్పాట్లు దగ్గరుండి జగదాత్రి కేదార్ని చూసుకోమని సుధాకర్ చెప్తాడు. ఇంట్లో హడావిడి, బంధువులు మిత్రులు. మరోవైపు మాత్రం ఇక జగదాత్రి నిన్న జరిగిన నైట్ గురించి చాలా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు శ్రీవల్లిని ఎందుకు చంపాలనుకుంటున్నాడు యువరాజ్, దేని కారణంగా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. వంటల దగ్గర అది కిచెన్లో ఉండి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఆలోచిస్తుండగా ఈలోపు కేదార్ వస్తాడు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది ధాత్రి, నిన్న జరిగిన దానికి తాట తీసాం, శ్రీవల్లిని కాపాడుకున్నాం. ఇక 10 నిమిషాలైతే నాన్న శ్రీవల్లిని దత్త తీసుకుంటాడు, చాలా సంతోషంగా ఉంది అని అంటుండగా శ్రీవల్లి గురించి కాకుండా యువరాజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ధాత్రి. నాకెందుకో నిషి, వైజయంతి అత్తయ్య యువరాజ్ మీద చాలా అనుమానంగా ఉంది. ఒకప్పుడు యువరాజ్ శ్రీవల్లికి సపోర్ట్ చేస్తూ వాళ్ళ అమ్మను అసహించుకున్నాడు. కానీ ఇప్పుడు ఏ నిజమైతే బయటపడ్డదో తెలియదు, కానీ శ్రీవల్లిని చూస్తేనే చాలా అసహించుకుంటున్నాడు. అంతేకాకుండా శ్రీవల్లిని ఎంత త్వరగా ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే అంత మంచిదిలాగా అన్నట్టుగా అనిపిస్తుంది. అసలు మనకు తెలియకుండా ఏదో రహస్యం ఉంది. మర్చిపోయాను, ఆ రోజు మేనేజర్ ఫోటో పట్టుకొని రమ్మని చెప్పేసి అతను చెప్పిన తర్వాత ఆ టైంలో యువరాజ్ కనిపించలేదు. కానీ అతను మళ్ళీ రిపీట్గా ఫోటో పట్టుకొని వచ్చే టైంలో తర్వాత అతని వెనుకాల యువరాజ్ వచ్చాడు. ఈ మధ్యలో ఏదో జరిగింది, సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి ధాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. అవును ధాత్రి, ఆ రోజు కూడా మేనేజర్ మనకు ఆ ఫోటో చూసి ఏదో చెప్పబోయాడని కూడా మనం ఆ రోజు మాట్లాడుకున్నాం కదా అని కేదార్ అంటాడు. అంతా థింక్ చేస్తూ ఉంటే నాకెందుకో యువరాజ్ ఏదో పక్కగా ప్లాన్ చేసి తెలియని రహస్యాన్ని మనకు తెలియకుండానే శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఫోటో కంపల్సరీ మార్చి ఎక్కడో దాచిపెట్టినట్టుగా అనిపిస్తుంది కేదార్ అని ధాత్రి అంటుంది.
అయినా శ్రీవల్లి వాళ్ళ అమ్మ గురించి అంత తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? అదే అదే మనం తెలుసుకోవాలి. ఆ రోజు మేనేజర్ ఫోటో తీసుకోవడానికి వెళ్ళినప్పుడు యువరాజ్ వెళ్ళి అతన్ని కొట్టి ఆ ఫోటో ఎందుకో మార్చినట్టుగా నాకు అనుమానం వస్తుంది అని ధాత్రి అంటుంది. ఫోటో మార్చాడనుకో, ఇప్పుడు ఆ ఫోటో ఎక్కడ ఉన్నట్టో అని చెప్పేసి కేదార్ అంటుండగా, అంటే ఆ ఫోటో ఇంట్లోనే ఉంది. ఇంట్లో అంటే ఇప్పుడు వాళ్ళ రూమ్లో ఉంటుంది కదా. అవును, ఎలాగైనా పూజ టైం వరకు అందరు కలిసి హాల్లో ఉంటారు. ఆ సమయంలో వెంటనే ఇక యువరాజ్ రూమ్ని వెతుకులాడితే ఏదో ఒక చిన్న ఆధారం దొరుకుతుంది అని చెప్పేసి అనేసరికి సరే అని ఆ టైంలో ఇక ఆలోచిస్తారు. మరోవైపు ఇక్కడ నిషి, యువరాజ్, ఇక వైజయంతి అబ్బోడా ఇప్పుడు నేను కిందికి వస్తే లేనిపోని అనుమానం, అంతేకాకుండా ఏమైంది చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. తప్పదు అత్తయ్య, ఇప్పుడు మీరు రాలేదనుకో లేని అనుమానం వాళ్ళకు వస్తుంది. అసలే జగదాత్రి కూడా నిన్న జరిగిన విషయం తెలిసిందే. శ్రీవల్లిని ఏదో చేద్దామని చెప్పేసి మనం పక్కాగా ప్లాన్ చేశామని తెలిసింది. ఒకవేళ మీరు కిందికి రాలేదనుకో ఆ జగదాత్రి ఏదో రకంగా మన బండారం బయట పెడుతుంది. చి ఎంకన్న స్వామి, ఆఖరికి పని వాళ్ళ కూడా భయపడాల్సి కర్మ దొరికించావా ఏంది? ప్లీజ్ అత్తయ్య త్వరగా కిందికి రండి అని చెప్పేసి ఇక నిషి, యువరాజ్ కిందికి వెళ్తారు. పంతులు గారు వస్తారు. ఈలోపు ఇక చీర కట్టుకొని ఉంటుంది శ్రీవల్లి. మరోవైపు సుధాకర్ పంచ కట్టుకొని అందరు గెస్టులు అందరూ వస్తారు. అందరూ మాట్లాడుకుంటుంటారు. హాల్లోకి నిషి వాళ్ళు వస్తారు. వైజయంతి మెల్లిమెల్లిగా వస్తూ ఉంటుంది. అప్పుడు వైజయంతి గమనించిన కౌశికి, ఏమైంది పిన్ని, అల్లి మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వస్తున్నావు, ఏం జరిగింది? ఏం లేదమ్మీ, నైటు సానని జ్వరం వచ్చినట్టుగా అనిపించి వాళ్ళన్నీ ఒకటే నొప్పులు. అవునా, జ్వరం వచ్చిందా? మరి హాస్పిటల్కి వెళ్దామా పిన్ని? వద్దమ్మీ, ఒళ్ళంతా నొప్పులున్నాయి. అయినా జ్వరం వస్తే ఆ ముక్కు మీద ఎవరో కొట్టినట్టుగా, అంటే సంథింగ్ ఏదో తగిలినట్టుగా అనిపించింది. అవును వదిన, నాకు కూడా అత్తయ్య వచ్చి నుంచెలే చూస్తూనే ఉన్నా, ముక్కు మీద ఎవరో కావాలని కొట్టినట్టు, తనని పాట్లు బోన్స్ ఇరగొట్టినట్టుగా, లేకపోతే కాలు జరి కింద పడ్డట్టుగా ఏదో జరిగినట్టుగా అనిపిస్తుంది. అంటే జ్వరం వచ్చిన వాళ్ళు బాడీ పెయిన్స్ కామన్గా ఉంటాయి, కానీ అత్తయ్య నడిచిన ప్రకారం చూస్తుంటే ఎక్కడో పడ్డట్టుగా, అంతేకాకుండా తన ముక్కుకి అలా దెబ్బ తగిలిందంటే డోర్ వెనకాలంటే ఎవరో డోర్ నెడితే ఆ ముక్కుకు తగిలినట్టుగా అనిపిస్తుంది. అవును ధాత్రి, నువ్వు చెప్పేది నిజమే, అలాగే అనిపిస్తుంది పిన్ని. అంటే ఎక్కడైనా పడ్డారా నిద్రలో లేచి? ఏందమ్మి ఆ జగదాత్రి మాటలు విని నన్ను ఇట్టా అవమానిస్తున్నావు? అదేంటి పిన్ని, నువ్వు పడ్డావని అడిగాం కానీ నిన్ను అవమానించట్లేదు కదా. అయినా దాన్ని అడిగే బదులు కంటే కుక్కను మందులు ఇచ్చింది బెటర్ అమ్మా. ఇదంతా దాంతో గొడవ అవసరం లేదు. కానీ ఏయ్ వచ్చి పక్కన కూర్చో. ఏంది దత్తతి కార్యక్రమం ఇద్దరం జరిపించాలి, వస్తావా లేవా? ఇదేంది నేనొచ్చి కూర్చోవడం ఏంది? దాని పక్కన నేను కూర్చోవడం ఏంటి? ఎట్టి పరిస్థితిలో కూర్చోను. నువ్వు కూర్చోకపోవడం ఏంటి? నిన్ను ఎవడు కూర్చోమంటున్నాడు? అవసరమే లేదు, భార్య కదా అని ఏదో అని చెప్పేసి అన్నాను. శ్రీవల్లిని నేనే సొంతంగా దత్తత తీసుకుంటాను. అయ్యా ఇక ముహూర్తానికి టైం అవుతుందనేసరికి శ్రీవల్లిని పిలిచి ఆడ కూర్చోబెట్టారు. ఆ టైంలో అందరూ కూర్చుంటారు. జగదాత్రి ఆ టైం చూసుకొని మెల్లిగా మెట్లెక్కుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక అది సమయానికి నిషి అన్ఎక్స్పెక్టెడ్గా చూస్తుంది. ఇదేంటి ఇక్కడ పూజ జరుగుతున్న సమయంలో అది ఎక్కడికి వెళ్తుంది అని అనుమానంగా వెళ్తూ ఉంటుంది. ఈలోపు కేదార్ కూడా వెళ్ళిపోతారు. వెంటనే యువరాజ్ రూమ్లో వెతుకులాడుతూ ఉంటారు. ఇక అందులో సుహాసిని ఫోటో జగదాత్రికి కనబడుతుంది. ఈలోపు వాళ్ళ అనుమానంతో యువరాజ్ నిషి రూమ్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక ఏం చెప్పాలో అర్థం కాకుండా కేదార్ అటువైపు నిలబడేసరికి లోపలికి అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాడు. ఒక్కసారిగా నిషి ఇక వెనక తిరిగి జగదాత్రి ఫోటో దొరికిందని చూపించేసరికి చేతిలో జగదాత్రి చేతిలో సుహాసిని ఫోటో. ఆ ఫోటో తీసుకునడానికి ఇక నిషి ట్రై చేస్తూ ఉంటుంది. అసలు మేం లేని టైంలో మా రూమ్లోకి వచ్చి ఎంక్వైరీ చేయడం ఏంటే అనే విధంగా జగదాత్రి చెంప పగల కొట్టేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి ఆ ఉన్న ఫోటో చించేస్తుందా, లేకపోతే సుహాసిని ఫోటో ఇక కావాలని చెప్పేసి వీళ్ళు ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారని తెలుసుకొని జగదాత్రి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి.